గతములో ఎవరో నిన్ను నమ్మించి మోసం చేశారని ఆ గాయాన్ని ఇంకా మోస్తున్నావా? వారు చేసిన అన్యాయాన్ని తలంచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? పగ అనే విషయాన్ని నీవు తాగుతూ అవతలి వారు చావాలని కోరుకుంటున్నావా? గుర్తుంచుకో, నీవు వారిని క్షమించకపోతే వారు నిన్ను గాయపరిచిన దానికంటే ఎక్కువగా నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన ప్రార్థనా అంశం క్షమాపణ గాయపడిన హృదయానికి మందు. గాయపడిన హృదయానికి మందు క్షమాపణ. చేదు అనుభవాలను మన నుండి తీసివేయాలి. క్షమాపణ అనే మందుతో నీ గుండెను కడుక్కోవాలి. క్షమాపణ అనేది నిన్ను గాయపరిచిన వారిని విడుదల చేయటం కాదు, నిన్ను నీవు జైలు నుండి విడిపించుకోవడం. పగ నిన్ను బంధిస్తుంది, ప్రేమ నిన్ను పాలిస్తుంది. బైబిల్ మర్మం క్షమించి శిఖరాలెక్కిన వారు. యోసేపు గారి చరిత్రను చూస్తే తనను అమ్మేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన అన్నలను యోసేపు అధికారంలో ఉన్నప్పుడు క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టే ఐగుప్తుకు రాజు అయ్యాడు. యేసుక్రీస్తు సాక్షాత్తు తనను సిలువ వేస్తున్న వారి కోసం ప్రాణం పోతున్న సమయంలో ఆయన అన్నమాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. క్షమించడం బలహీనత కాదు, అది దైవత్వానికి గుర్తు. నీవు క్షమిస్తేనే పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు. క్షమించకపోతే కలిగే నష్టాలు ఆత్మీయ విశ్లేషణ. పగ అనేది నీ ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తుంది, నీ ప్రార్థనలను పరలోకానికి చేరకుండా అడ్డుకుంటుంది. మరి పరిష్కారం ఏమిటి? క్షమాపణ అనేది ఒక ఫీలింగ్ కాదు, అది ఒక నిర్ణయం. వారు క్షమాపణ అడగకపోయినా నీవు నీ శాంతి కోసం వారిని క్షమించి వదిలేయాలి. నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థించాలి. అప్పుడే నీ హృదయంలోని భారం మాయమవుతుంది. సిలువ వైపు చూసి నీవు చేసిన వేల పాపాలను దేవుడు క్షమించినప్పుడు నీవు ఇతరులు చేసిన చిన్న తప్పును ఎందుకు క్షమించలేవు? గాయాన్ని పదే పదే గీక్కుంటే రక్తమే వస్తుంది. అదే క్షమాపణ అనే మందు పూస్తే అద్భుతమైన సాక్ష్యం ద్వారా అది నయమవుతుంది. పగను విడిచి అందుకే ప్రేమతో ఏకమవ్వండి. ఇప్పుడే నీ ఫోన్ తీసుకొని నీవు ఎవరి మీద అయితే కోపంగా ఉన్నావో వారికి క్షమించి ఒక కాల్ చేయి. నీవు తగ్గితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనుషుల మీద గెలవడం కాదు, మనుషులను గెలవడమే అసలైన విజయం. హృదయ స్వస్థత మరియు క్షమాపణ కోసం మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఏళ్ల తరబడి హృదయంలో దాచుకున్న పగ, చేదు స్వభావం ఇప్పుడే తొలగిపోవాలి. విడిపోయిన బంధువులు, స్నేహితులు మళ్ళీ ఏకం కావాలి. గాయపడిన మనసులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ కలగాలి. ప్రార్థన. ప్రేమామయుడవైన తండ్రి, ఈ సమయాన్ని ప్రభువా మీ పాదాల దగ్గర ఉంచి క్షమాపణ ఇవ్వని ప్రతి బిడ్డను స్మరించుము. వారి హృదయాల్లో ఉన్న చేదును, పగను నీ రక్తంతో కడిగివేయుము. వారిని గాయపరిచిన వారిని క్షమించే ధైర్యాన్ని ఇవ్వుము. ఆత్మలో నెమ్మదిని, శాంతిని ప్రసాదింపుము. పాత గాయాల నుండి వీరికి సంపూర్ణ విడుదలనిచ్చి నూతన సృష్టిగా వీరిని మార్చుము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.